మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఓకే, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్ సంగీతం యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా? ఎలాగో తెలుస్తాను. యాక్చువల్లీ డాన్సర్ అవ్వాలని వెళ్ళా. సో అది ఇక్కడ రాసలేదు. సో ఐ కేమ్ బ్యాక్ టు విలేజ్. సో అది అలాగే ట్రై చేస్తూ మ్యూజిక్ పైన అది ఏ టైంలో స్టార్ట్ అయింది తెలీదు. సో మ్యూజిక్ పైన ఎక్కువ ప్రేమం జాస్తి అయింది. సో డేలో స్కల్ప్చర్ వర్క్ చేసుకొని ఈవినింగ్ అయిన తర్వాత ఆ అవకాశం ఉన్న చోట్ల వెతికి ఏమీ అవ్వలేదు. సో అలాగే ఒక 2 times ఈ లైఫే వద్దు అని డిసైడ్ అయ్యా. సో సెకండ్ టైం, ఫస్ట్ టైం ఒక కిడ్నీ సేల్ చేసేదానికి వెళ్ళా. సో దాన్ని అవ్వలేదు అంటే భగవంతుడు నన్ను అలా కాపాడారు యాక్చువల్లీ. దాని తర్వాత బెంగళూరుకి మళ్ళీ వచ్చేది. బాంబేలో ఇన్సిడెంటల్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని అక్కడ నుంచి విలేజ్ వచ్చేసి విలేజ్ నుంచి డ్రామా అన్నీ క్రియేట్ అయ్యి ఇక్కడ సమ్ టైమ్స్ ఏమవుతుంటా అంటే మన చుట్టూ ఇలా అన్ని పర్సన్స్ విలన్. అందరూ నన్ను లైక్ ఐఎమ్ ఎనిమీ, లైక్ దేర్ అంత సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో యాక్చువల్లీ నా 16-17 ఏజ్లో కూడా అలాగే అయింది. సో నా గురించి ఎవరు ఆలోచించేవారు ఎవరు లేదు. అందరికీ డబ్బు కావాలి, నేను లోన్ క్లియర్ చేయాలి. లోన్ అంతే ఎంత, 70 రూపీస్, 80 రూపీస్, 150 రూపీస్ ఇలాంటి లోన్స్. ఓకే, అదే మన దగ్గర లేదు. సో అలాంటి టైం ఐ హ్యావ్ ఫేస్డ్ యాక్చువల్లీ. సో అక్కడ నుంచి కిడ్నీ సేల్స్ చేసరికి వెళ్ళా. అక్కడి నుంచి ఏదో భగవంతుడి దయ వల్ల వచ్చేసా. బెంగళూరు మళ్ళీ వచ్చేసిన తర్వాత ఇక్కడ దొంగ అని ఇంటి నుంచి బయట ఏం చెప్తారు తెలుగులో, బయటికి గెంటేశారు. సో మీ ఇంట్లో నుంచే సార్? బెంగళూరులో ఒక ఫ్రెండ్ సినిమా యాక్చువల్లీ ఇంటో ఆ ఇంటి నుంచి ప్రీవియస్ డే ఏదో థీఫ్ అయిందంట. నాకు తెలీదు, నా గ్రాచారం మార్నింగ్ వచ్చేస్తాను నేను. సో అందరూ నా పైన ఈయనే చేశాడని చెప్పారు. సో ఉండేదానికి ఏం చెప్తారు, ఇంటే లేదు. సో పబ్లిక్ టాయిలెట్లో ఒక 3 months ఐ హ్యావ్ సర్వైవ్డ్. ఓకే, ఒక 3 రూపీస్ ఇచ్చేసి, సో అక్కడ ఈవినింగ్ అయితే అక్కడ సజ్జా ఉంటుంది, సజ్జా పైన అక్కడే పడుకొని ఇలా ట్రావెల్ చేసా. దాని తర్వాత ఫుడ్ కోసం ఏం చేయలేదని అన్ని టెంపుల్ వెళ్ళి, ఈ టెంపుల్లో ఇది దొరుకుతుంది, ఈ టెంపుల్లో ఇది దొరుకుతుంది అన్నీ మార్నింగ్ అన్నీ ప్లాన్ చేసుకొని డైలీ ఫుడ్కి అది. ఈవినింగ్ అయితే ఒక బనానా. ఇలాంటి సర్వైవల్ చేసి దాని తర్వాత సడన్గా డిసైడ్ అయ్యా, ఇది ఏం చెప్తుంది, ఈ వర్డ్ ఇస్ నాట్ ఫర్ మీ. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ వర్డ్ టు ఫేస్ అని ఐడియా మైండ్లో ఎక్కింది. సో ఫ్యామిలీ వాళ్ళకు కూడా నేను వద్దు, ఫ్రెండ్ వాళ్ళకు కూడా నేను వద్దు. సో నా ఐడియాలజీ ఎవరు అర్థం చేసే టైమే ఎవరికూ లేదు అని అనిపించింది. సో దాని తర్వాత ఒక వెస్ట్ ఆఫ్ క్వార్టర్ అక్కడ డిసైడ్ అయ్యచ్చు. ఓకే, సో దిస్ ఇస్ మై లాస్ట్ డే అని. ఆ టైంలో నేను స్కల్ప్చర్ వర్క్ చేస్తూ ఉన్నాను. సిల్వర్ షీట్, గోల్డ్, దాని తర్వాత స్టోన్, వుడ్, అది ఖాయం వర్క్. యాక్చువల్లీ కామత్ అనే ఒక పర్సన్, హీ విల్ గివ్ ద రెగ్యులర్ వర్క్ ఫర్ మీ. సో ఈ మ్యూజిక్ పిచ్చి ఎక్కువ అయ్యి నేను ఆ వర్క్ చేసేది స్టాప్ చేశాను యాక్చువల్లీ. సో నా దగ్గర కీబోర్డు ఒకటే కీబోర్డ్ ఉండింది యాక్చువల్లీ. సో ఆ కీబోర్డ్ కూడా తినడానికి లేదంటే ఐ హ్యావ్ అమ్మేసాను. సో ఆ డబ్బుతో కొన్ని లోన్స్ గిన్స్ అన్ని క్లియర్ చేసి, సో ఫుల్ ఆఫ్ హెడప్ అయ్యాయి యాక్చువల్లీ. సో ఆ రోజు నన్ను కామత్ గారు చూసి, సో ఏమైంది ప్రాబ్లం అని, మీరు మీ దగ్గర వచ్చేస్తే మీరు పని చేస్తారు, నాకు నా మైండ్ సెట్ వేరేలాగా ఉంది. సో నన్ను మ్యూజిక్ చేయాలి, ఇది మీరు వెళ్ళండి అని చెప్పాను. దాని తర్వాత ఏజ్డ్ పర్సన్ నాతో రా అని ఆయన వెస్పాతో కూర్చొని, సో ఈ కేమ్ టు వన్ ప్లేస్ మెజెస్టిక్ దగ్గర అవెన్యూ రోడ్లో. అక్కడ ఒక రూమ్లో ఒక పర్సన్ ఉన్నారు. చూసేదానికి ఒక ప్రాపర్ తెలుగు హీరోలాగా, హైట్, ఫేర్ అండ్ హెయిర్ స్టైల్ అన్నీ.
సో ఆయన దగ్గర ఆయన ముందు కూర్చోపెట్టి చూసండి ఈయన సూపర్గా స్కల్ప్చర్ వర్క్ చేస్తాను బట్ ఏదో మ్యూజిక్ అని దాని పైన వెళ్తున్నాడు చూసి చెప్పండి అని. సో ఆయన నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడు. నవ్వుతూ నేను చెప్పాను, సార్ ఒక 5 రూపీస్ ఇస్తే ఇది ఉంటే ఇవ్వండి సార్, నేను తినలేదు, మీరు ఏం చెప్పలేదు, నా ఇదికి వెళ్ళడానికి ఛాన్సే లేదు, మీరు ఇచ్చేస్తే నేను తినేసి వచ్చేస్తాను. 5 రూపీస్ తీసుకొని నేను వెంట్ టు షాప్ అండ్ చిత్రాన్న అదన్నీ వచ్చేస్తా. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. సో ఆ టైంలో నన్ను చూసి నవ్వుతూ హీ టోల్డ్ కామత్ యాక్చువల్లీ, కామత్ గారు ఇది మామూలు వాళ్ళు కాదు, సో యూ డోంట్ నో అబౌట్ హిమ్ యాక్చువల్లీ, ఈయనతో మాట్లాడాలంటే అట్లీస్ట్ 4 to 5 months వెయిటింగ్ పీరియడ్ వస్తుంది, అంత స్థాయికి వెళ్తాడు వీడు, సో ఇది మామూలు వాడు కాదు అని. నేను సార్ ఇప్పుడు తినడానికి లేదు, పడుకోవడానికి జగా లేదు, ఫ్యామిలీ వాళ్ళు నన్ను వదిలేశారు, ఇంత అయింది, మీరు ఏదేదో ఊరికో చెప్పొద్దు సార్, ఇదన్నీ ఛాన్సే లేదు, నేను వెళ్తాను, ఇది అవ్వదని తెలిసిపోయింది. ఈయన నాకు కీబోర్డ్ కావాలి అని చెప్తే ఈయన వర్క్ చెయ్యని చెప్తారు అంతే. దాని తర్వాత నా యాంగిల్లో ఎవరు థింక్ చేయలేరు, ఏం కావాలి మీకు, నాకు కోపం ఎక్కింది యాక్చువల్లీ. సో నాకు కీబోర్డ్ కొనాలి, మీరు ఇచ్చేస్తారా, 35,000 కావాలి, మీరు ఇచ్చేస్తారా అని ఆయన నవ్వుతూ ట్రెజరీ ఓపెన్ చేసి 35,000 పెట్టారు. పెట్టిన తర్వాత ఈరోజే వెళ్ళి 35,000 ఉంది, ఈరోజే వెళ్ళి కీబోర్డ్ తీసుకోండి, దాని తర్వాత ఈ డబ్బు మళ్ళీ ఇవ్వద్దు, నేను ఐ విల్ గివ్ ద వర్క్ చేసి నీది ఇది క్లియర్ చేయి చాలు. సో నేను షాకు, కామత్తు షాకు, ఓకే ఫుల్. నేను అక్కడి నుంచి ఫుల్లా క్రైమ్. సో వచ్చే దారిలో నేను ఐ హ్యావ్ డిసైడెడ్, ఆ రోజు ఆయన లేదు అంటే సో ఐఎమ్ నాట్ బి హియర్. ఆయన పేరు వచ్చేసి రవి. ఓకే. నేను ఆయన పేరు పెట్టుకొని ఐ హ్యావ్ స్టార్టెడ్ మై జర్నీ. లైఫ్ టైం నన్ను ఎవరు రవి అని పిలుస్తారో ఐ హ్యావ్ టు గివ్ దట్ క్రెడిట్ టు హిమ్. ఓకే. సో అందుకే ఆయన పేరు పెట్టుకొని ఐ కేమ్ ఫ్రమ్ దేర్. ఫ్రమ్ దట్ డే ఇట్ సెల్ఫ్ మై లైఫ్ ఇస్ చేంజ్డ్. సో ఐ గాట్ ఆపర్చునిటీ ఇన్ రేడియోస్, బిగ్ ఎఫ్ఎం. దాని తర్వాత అన్ని యాంగిల్లో మ్యూజిక్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అది మిరాకల్స్ లైక్ నెవర్. అదన్నీ డార్క్నెస్ ఉంటుంది కదా, ఈ రైన్ వచ్చే టైంలో ఒక డార్క్నెస్ ఉంటుంది కదా, అదన్నీ అలాగే వ్యానిష్ అయింది. ఓకే. సో దాని తర్వాత నేను ఆల్బమ్ అని చేశాను. అన్ని ఆల్బంలో నాకు ఒక హోప్ ఇచ్చింది మన ఊరు వాళ్ళు. సో అందుకే రవి, దాని తర్వాత బస్సూర్ విలేజ్. ఇది రెండు జాయిన్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ మిరాకిల్. ఓకే. దిస్ ఈజ్ యువర్ టైటిల్ జస్టిఫికేషన్, యువర్ నేమ్ జస్టిఫికేషన్, రవి బస్సూర్. సార్ అంటే ఇక చాలు ఈ లైఫ్ వదిలేద్దాం అని అనుకున్నప్పుడు మీలో అంటే మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? సో పేషెన్స్ సార్. అందరూ యంగ్ జనరేషన్ ఉన్నారు కదా, వెరీ ఈ 17 to 21 ఏజ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఏజ్. అంటే నేను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే చాలామందికి లైఫ్లో గోల్ పెట్టుకొని అది సాధించకపోతే ఏదో ఒకటి చేసేసుకుందామని చాలామంది ఉంటారు. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ విన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు చేంజ్ వస్తుంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. సో అంటే మీకు ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మోటివేషన్ ఎంగేజింగ్ సార్, యూ హ్యావ్ టు బి ఎంగేజ్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఇస్ ద మోస్ట్ కిల్లర్ వెపన్ ఇన్ ద వరల్డ్. మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఏం చేసినా కూడా సో యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్. సో ఎగ్జాంపుల్, మనం ఎప్పుడూ మ్యాంగో ట్రీ లాగా ఉండాలి. మన పని ఏంటి? సో ఖనిజాంశం భూమిలోంచి తీసుకొని బాగా ఫిట్ అయి పూలు చెట్లు అన్నీ అలా ఇలా వచ్చేసి దాంట్లో మ్యాంగో రావాలి. మ్యాంగో ట్రీ ఈస్ నాట్ ఈటింగ్ హిస్ ఓన్ మ్యాంగో. సంబడి విల్ కమ్ and he will take that mango and he will taste it mango. He will decide whether this is fit for pickle or this is fit for juice. సో మనం ఏం చేయాలి, మన ఎక్స్పెక్టేషన్ ఇది జ్యూస్కే వెళ్ళాలి అని మనం చేస్తే ఇట్స్ నాట్. మన లోపల ఏముంటుంది, మన టాలెంట్ ఏముంది అని మనకి తెలీదు. సో ఇంకొకరు వచ్చేస్తారు,
లైక్ హనుమాన్ గారికి సుగ్రీవ్ వచ్చేస్తారు కదా, అలాగే మన లోపల ఉన్న టాలెంట్ని సెలెక్ట్ చేసేదానికి ఇంకొకరు వచ్చేస్తారు. సో హీ విల్ గివ్ ద రూట్. లైక్ నా లైఫ్లో ప్రశాంత్ సార్ వచ్చేస్తారు, అందువరకు నేను వర్క్ చేశాను అంతే. ఓకే. సో హీ కేమ్ అండ్ హీ సెలెక్టెడ్ మీ. ఓకే, ఈయన లోపల ఒక ఫైర్ ఉంది, సో ఇది బయట రావాలి అని. సో ఇలాంటి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. ఆఫ్టర్ 14 years ఐ గట్ ఆప్షన్ ఆన్ ఉగ్రం. 60 movies యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ స్కోర్, 60 movies. సాంగ్స్ లైక్ అరౌండ్ నాకు తెలిసి ఒక 1,500, 2,000 సాంగ్స్ ఐ హ్యావ్ ప్రోగ్రామ్. అది అయిన తర్వాత ఐ గట్ ఆప్షన్ ఫర్ ఉగ్రం. ఓకే. సో ఐ హ్యావ్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ ఎవరు ఇస్తారు కూడా, హీస్ ద గాడ్. ఓకే. టాలెంట్ అందరి లోపల ఉంటుంది. టాలెంట్ ఈస్ నాట్ మ్యాటర్, ఆపర్చునిటీ ఇస్ ద మ్యాటర్. ఓకే. అంటే నిజంగా చెప్పాలంటే చాలా ఇన్స్పిరేషనల్ జర్నీలా అనిపించింది. కిడ్నీ అమ్మే వరకు వెళ్ళిపోయి మీరు, అంటే ఆ టైంలో ఎందుకు అంత ధైర్యం చేశారు? అంటే వెళ్ళిపోయి కిడ్నీ అంత స్ట్రగుల్ ఉందా సార్? టైం నేను చెప్పాను కదా, ఈ 17 to 21 ఏజ్ ఇది ఉంది కదా, ఇది డిసిషన్ ఎలా తీసుకోవాలి, ఏది రైట్ ఏది రాంగ్ తెలీదు. షార్ట్ టెంపర్, అన్నీ షార్ట్ టెంపర్. ఆయన ఇది చేస్తారా, నేను ఆయనకి కొట్టేస్తాను చూడండి ఇప్పుడు అని. సో ఇలా మన అగ్రెసివ్గా విల్ ఫీల్ యాక్చువల్లీ. సో అది పనికి రాదు. ఓకే. వీ హ్యావ్ టు టేక్, ఏమంటారు యాక్చువల్లీ, డిసిషన్ అనేది అది బాధపడకూడదు. మనం చేసిన డిసిషన్ బాధపడకూడదు. ఓకే. మీ కెరీర్కి అంటే మీ లైఫ్కి కెరీర్కి టర్నింగ్ పాయింట్గా నిలిచిన రవి గారు ఉన్నారు సార్ ఇప్పుడు టచ్లో? 100% నేను టచ్లో లేదు. సో భగవంతుడు గుడిలో అలాగే ఉండాలి. భగవంతుడు మాట్లాడితే మన యాంగిల్ వేరే అవుతుంది. అంటే మళ్ళీ కలవలేదా మీరు ఇంత టాప్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఆయన కలవడం? ఓకే. సో నా యాంగిల్లో హీస్ ఎ గాడ్. ఓకే. సో అక్కడ ఉంటే బెటర్. ఓకే. సో నేను దగ్గర వెళితే ఐఎమ్ గెట్టింగ్ టు నో వాట్ హీస్, అది అవ్వకూడదు కదా. ఓకే. అంటే మీ ఇన్స్పిరేషన్ కానీ మీ ఎమోషన్ కానీ ఈ సినిమాకి ఏమైనా కనెక్ట్ అయింది సార్? అంటే మీ జర్నీలో ఉన్న ఎమోషన్ కానీ ఏదైనా ఒక పెయిన్ఫుల్ స్ట్రగుల్స్ కానీ ఏం చెప్తారు యాక్చువల్లీ? ఇట్స్ ఏ రిటర్న్ నాకు వచ్చింది. సో ఐ హ్యావ్ టు గివ్ మన కల్చర్కి రిటర్న్ ఇవ్వాలి, అది నేను చేసేది ఇది. సో మూవీ అని నేను డబ్బు చేయాలి అని చేసిన మూవీ కాదు. సో మన కల్చర్కి ఐ హ్యావ్ టు గివ్ సమ్ రెస్పెక్ట్ అండ్ ఐ హ్యావ్ టు లిఫ్ట్ దట్ కల్చర్ అండ్ షో టు ద వరల్డ్. ప్రపంచానికి అది ఈ కల్చర్ని మనం ప్రజెంట్ చేయాలి అని నేను చేసేది ఇది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్. ఒక కమర్షియల్గా నేను మూవీ చూసే టైంలో యూ హ్యావ్ టు బి ఎంగేజ్, అలా నేను చేశాను యాక్చువల్లీ. సో యక్షగాన నార్మల్గా యక్షగాన కాస్ట్యూమ్స్, దాని తర్వాత హెయిర్ గీర్ ఎలా వాడతారో ఐ హ్యావ్ యూజ్డ్ దట్ ఓన్లీ. ఐఎమ్ నాట్ షేప్ దిస్ సినిమాటిక్ లాగా నేను చేంజ్ చేయలేదు. హెయిర్ కానీ అన్నీ యక్షగానలాగే ఉంటుంది. సినిమాటిక్ కానీ నేను ఎక్స్ట్రా హెయిర్ గీర్ అని చేసి అలా చేయలేదు. సో ఒరిజినల్ ఎలా ఉంటుంది యక్షగాన, సో దట్ ఆర్ట్ ఫామ్ కమ్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఒక కథ చెప్పే విధానం నుంచి అన్ని పర్ఫార్మెన్స్ నుంచి అన్నీ టిపికల్ యక్షగాన. ఓకే సార్. ఉగ్రం మీ ఫస్ట్ సినిమా. ఉగ్రం తర్వాత చాలా సినిమాలు చేసి ఉంటారు, బట్ మీరు ఎలివేట్ అయింది కేజీఎఫ్ సినిమా నుంచి ఎక్కువ ఎలివేట్ అయ్యారు. అంటే బిఫోర్ కేజీఎఫ్ ఆఫ్టర్ కేజీఎఫ్ ఎలా ఉంది సార్ లైఫ్? అంటే యాజ్ మ్యూజిక్ డైరెక్టర్గా మీకు వచ్చిన నేమ్ కానీ ఫేమ్ కానీ? ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఏమంటారు యాక్చువల్లీ, అన్ని ప్లేస్మెంట్లో వచ్చిన అవకాశం, సో భగవంతుడు ఇచ్చిన అవకాశం. సో ఐ హ్యావ్ టు సర్వ్ ఫర్ దట్. అది రావాలంటే నేను సర్వ్ చేస్తేనే వస్తుంది. సో సర్వ్ వచ్చిన తర్వాత వన్ అచీవ్మెంట్ ఇస్ లైక్ 1 day ఫుడ్, దాని తర్వాత ఇంకొకటి చేయాలి. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఆ అవకాశం అని నాకు వచ్చింది అని. సో ఎందుకంటే నాలాగే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ దే విల్ గెట్ ఇన్స్పైర్, నేను కూడా చేయొచ్చు అని. సో ఒక 8th standard ఫెయిల్ పర్సన్ క్యాన్ అచీవ్ దిస్ మచ్. ఓకే. సో నా దగ్గర ఐఎమ్ హ్యాండ్లింగ్ ఒక 5 to 6 US కంపెనీ.
సో మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ నేను ఇక్కడ నుంచి ఆయనకి అక్కడ పని ఇచ్చేసి ఐ విల్ టేక్ దట్. సో నాకు ఏమి ఇంగ్లీష్ రాదు, నాకు వచ్చిన బట్లర్ ఇంగ్లీష్లో నేను మాట్లాడి సో 2013 నుంచి 25 సో ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఇట్. ఓకే, అన్నీ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఓన్లీ టేక్ యాక్షన్. ఏమో మైండ్లో వచ్చిన భగవంతుడు ఇచ్చిన ఆలోచన వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ రైట్, ఇన్ ఎ రైట్ వే, నాట్ రాంగ్ వే. సో ఎగ్జిక్యూట్ చేయాలి. దాని తర్వాత ప్రతిఫల అపేక్ష ఏముంది, అది భగవంతుడి పైన, హీ విల్ గివ్ ద రిజల్ట్. సో అది ఇంతే రావాలి రిజల్ట్ అంటే అది అంతే వస్తుంది. ఓకే, మనం ఏని ఉల్టా వేసినా కూడా ఇట్ వోంట్ చేంజ్. సో ఎవ్రీథింగ్ ఇస్ రైటెడ్. అంటే మీరు మ్యూజిక్ సెట్టింగ్స్ కానీ అంటే మీ ఊర్లో బసూర్ అనే ఊర్లోనే మొత్తం చేసుకుంటారని తెలిసింది సార్. అంటే మామూలుగా మ్యూజిక్ సెట్టింగ్స్ బ్యాంకాక్ అటో వెళ్తుంటారు, మీరు మాత్రం మీ ఊర్లోనే చేసుకుంటారు. ఏంటి సార్ రీజన్? రీజన్ అంటే ఒక డెసిషన్ క్యాన్ మేక్ ఎనీథింగ్. ఎగ్జాంపుల్, సో ఒక స్టూడియో చేశాను, ఆ స్టూడియో నుంచి ఒక టిల్ డేట్ ఒక 15 to 20 మూవీస్ అయింది అక్కడ. ఆ 15-20 మూవీస్లో యాజ్ యూజువల్ ఒక రేషియో నేను ఒక 1 రూపీ నాకు ప్రాఫిట్ వచ్చేస్తే నా ఊరికి ఒక 10 to 15 రూపీస్ వచ్చింది. ఓకే, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ హోల్ టీమ్ కేమ్ టు మై విలేజ్. ఓకే, దాని తర్వాత హోటల్ బుక్ అయింది. దాని తర్వాత దే వెంట్ టు టెంపుల్ అండ్ సీ విజిటింగ్, అన్నీ అయింది. ట్రావెల్ ఎక్కువ అయింది. దాని తర్వాత ఫుడ్ డిపార్ట్మెంట్ పని దొరికింది. అన్ని యాంగిల్లో ఇట్ వెంట్. సో దిస్ ఈస్ మై యాంగిల్. ఇప్పుడు ఉండే బెంగళూరు కూడా వన్ టైంలో ఒక నార్మల్ ప్లేస్. ఎవడో వచ్చి అక్కడ సెంటర్ చేశాడు. సెంటర్ చేసిన తర్వాత అందరూ వచ్చి డెవలప్ అయింది. అదే కదా. సో మన ఊరు కూడా అలా అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వీ హ్యావ్ టు ఫస్ట్ స్టెప్ మనం అడుగు పెట్టాలి. అడుగు పెడితే అన్నీ అవుతుంది. అంటే మీరు తెలుగులో కేజీఎఫ్, సలారు, ఇప్పుడు ఎన్టీఆర్, నీల్ సినిమా అంటే బిగ్గెస్ట్ సినిమాలు చేస్తున్నారు సార్. ఈ సినిమాకు ప్రమోషన్ విషయంలో సపోర్ట్ ఏం అడగలేదు సార్ ఎవరిని? అంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఎస్ ఎస్, ఇప్పటి వరకు మీరు ఇన్ని సినిమాలు చేసిన ఏ సినిమాకు కూడా మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. సో అంటే మీరు అనుకున్న కాన్సెప్ట్ కన్వే అవ్వటం గురించే మీరు ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇది నేను సినిమా అని వచ్చలేదు, ఇక్కడ రాలేదు. సో కల్చర్ని, నా కర్ణాటక, నా ఊరు కల్చర్ని రిప్రజెంట్ చేయాలి. సో మీరన్నీ ఇది చూసి ఆ కల్చర్ని ఒక లిఫ్ట్ చేస్తే ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. ఓకే, సో నా సైడ్ నుంచి మ్యూజిక్ జర్నీ అది అలాగే ఉంటుంది. సో దట్ ఇస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ మై కెరియర్. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఓరియంటెడ్ మూవీ నేను చేస్తూనే ఉంటాను. సో ఆ మూవీకి మీ సపోర్టు అండ్ బ్లెస్సింగ్ ఉంటే చాలు. అంటే మీరు అడిగితే ప్రభాస్ గారు కానీ వీళ్ళు ఖచ్చితంగా ఓకే అనేవాళ్ళు, కానీ మీరే వాళ్ళ వరకు. సో ఏంటి సార్, అంటే సలార్ చేశారు, కేజీఎఫ్ చేశారు, ఇప్పుడు ఎన్టీఆర్, నీల్ సినిమా చేస్తున్నారు. అంటే ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా మీరు ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఎవరిని ఏమి అంటే మీ సపోర్ట్ నిజంగా అడిగితే చేసేవాళ్ళేమో సార్. ఎందుకు సార్ అంతే? అంటే మీకు మొహమాట? సింపుల్గా ఉండాలి సార్, అంతే. మనం ఎక్కడి నుంచి వచ్చామో నాకు తెలుసు. ఓకే. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా మన చేతిలో ఏమవుతుందో, సో ఐఎమ్ డూయింగ్ దట్. సో ఈ మూవీ కూడా నేను నా యాంగిల్లో ఎలా ప్రజెంట్ చేయాలి, సో నా చేతిలో ఏముందో దాంట్లో ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో నేను ఎక్కువ ఓవర్ గ్రాఫిక్స్గా నేను చేయలేదు. కథగా కన్విన్స్ చేసేదానికి ఏం కావాలో ఐ హ్యావ్ డిడ్ దట్. ఏంటి సార్ మీ అంటే మీ మీ టార్గెట్ కానీ మీరు అనుకుంది ఏంటి? అంటే ఇయర్లీ వన్స్ ఒక సినిమా తీస్తూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయటమే మీ మెయిన్ మోటోనా? అంటే మీలా కొత్తగా వచ్చే వాళ్ళని, స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళందరినీ ఒక రకమైన బ్రేక్ ఇవ్వటం గురించి? బ్రేక్ కాదు, ఒక కాన్ఫిడెన్స్. యూ క్యాన్ డూ దిస్. ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తే చాలు, దే విల్ సర్వైవల్. 100% ఎక్కడో ఒక ప్లేస్లో దే విల్ సర్వైవల్. ఓకే. నా టీంలో అందరూ అన్ని పని చేస్తారు, అన్ని పని చేయాలి. సో దే హ్యావ్ టు లర్న్ ఎడిటింగ్, దే హ్యావ్ టు లర్న్ కలర్ గ్రేడింగ్, దే హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. స్టోరీలో కూర్చోబెట్టాలి, దాని తర్వాత డబ్బింగ్ ఆల్సో దే హ్యావ్ టు టేక్. ఇలాంటి అన్ని యాంగిల్లో అన్ని విషయాల్లో తెలిసిన తర్వాత దే క్యాన్, ఇలాంటి నేను ట్రైన్ చేస్తాను యాక్చువల్లీ. సో దే హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్.
దెన్ ఓన్లీ బయట వెళ్ళిన తర్వాత దే క్యాన్ డూ ఎనీ వర్క్. ఓకే. అంటే సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్లు అంటే మీరు ఇంత బిజీగా ఉన్నప్పుడు మళ్ళీ దీనికి టైం కేటాయించడం అనేది ఎలా జరుగుతుంది? అందరికీ టైం ఉంటుంది సార్, అందరికీ టైం ఉంటుంది. ఐ విల్ టెల్ యూ వన్ క్యాల్కులేషన్. సో మనం మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 60 years మనం బతుకుతాం, కరెక్టా? 60 years. దాంట్లో ఒక 30 years నిద్రలో వెళ్ళింది. ఓన్లీ వీఆర్ హ్యావింగ్ 30 years. 30 yearsలో ఎడ్యుకేషన్ 15 years గాన్. దాని తర్వాత ఒక 5 years డిగ్రీ అని గాన్. మనకు తెలీదు ఇంకా ఏం చేయాలని. డిగ్రీ అయిన తర్వాత మనం ఆలోచిస్తాం, ఓకే డిగ్రీ అయింది, ఇక ఏం పని చేయాలి అని. ఆ టైంలో మీ ఎడ్యుకేషన్ లోన్ మీ హెడ్లో వస్తుంది, తలపై వస్తుంది. దాన్ని కట్టడానికి ఏదో ఒక జాబ్ చేయాలని చేస్తారు. ఒక 5 ఇది అక్కడ వెళ్ళింది. సో దాని తర్వాత డిసైడ్ అవుతారు, ఓకే ఇప్పుడు లైఫ్ సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ అవుతాం. ఆ టైంలో మా ఇంట్లో వాళ్ళు అన్నీ మ్యారేజ్ అవటం. సో దాని తర్వాత లైఫ్ తెలీదు. సో దీంట్లో అన్నీ క్యాల్కులేషన్ వెళితే సో ఓన్లీ వీ విల్ గెట్ ఆన్ 5 years. ఈ 5 years నేను నా కోసం జీవిస్తాను అంతే. ఓకే. ఈ 60 yearsలో వీల్ గెట్టింగ్ ఓన్లీ 5 years. ఆ 5 years మనం ఏం అవ్వాలో, మనం ఆత్మ ఏం కోరుతుందో, సో యూ హ్యావ్ టు గో డూ ఫర్ దట్. ఐ డోంట్ నో మా ఆత్మ ఏం కోరుతుందో నాకు తెలీదు. వెళ్ళే టైంలో ఏదో ఒక బట్టలు చూస్తాను, ఒక బాగుందే అని నేను వెళ్తాను, తీసుకుంటాను, మన కోసం మనం బతకాలి అంతే. సో అన్నీ నా దగ్గర డబ్బు లేదు, ఇది మన స్టేటస్కి కాదు, ఏమి సింపుల్, నేను నా కోసం నేను బతుకుతాను అంతే. ఓకే. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ సార్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. సో మన కోసం మనం బతకలేంటే ఎందుకు అని. సో ఇది కంపారిజన్ వర్డ్ వచ్చింది కదా, దిస్ ఈస్ ద రాంగ్ వర్డ్. ఓకే. మనం ఆయన టైప్ నేను అవ్వాలి అని అనుకోవద్దు ఇదన్నీ. సో మనం ఏమో మనకు అందరికీ తెలుసు. సో వాట్ ఐ హ్యావ్, వాట్ ఐ యామ్, ఇది 2 మనకు తెలుసు యాక్చువల్లీ. అలాగే మనం వెళ్ళాలి అంతే. ఓకే. ఇది మీ లైఫ్ ఫిలాసఫీ అనుకోవచ్చా? 100%. అంటే ప్రతి ఒక్కరు ఇది అప్లై చేసుకుంటూ వెళ్తే వాళ్ళ కోసం వాళ్ళు టైం కేటాయించుకోవచ్చు. యాక్చువల్లీ కన్నడ ఒక రెగ్యులర్ డైలెక్ట్ ఉంది. సో నేను చెప్తాను, సరి తప్ప నాకు తెలీదు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, భగవంతుడు అందరిని బాగా ఏం చెప్తారు, బాగా చూసుకుంటాడు, చూసుకోవాలి. ఎంత బిజీగా ఉండాలి అంటే ఇంకొకరి గురించి చెత్తగా ఆయన చెప్తారు, అందరూ బ్యాడ్గా, ఇంకొకరి గురించి బ్యాడ్గా మాట్లాడడానికి టైం ఉండకూడదు. అంత బిజీగా ఉండాలి. అంత బిజీగా ఉంటే అందరూ బాగుంటారు. ఓకే. ఏంటి సార్, అంటే ఇంకా మీరు అచీవ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయి? అంటే మీరు అన్నట్టుగా నాకున్న ఈ టైంలో నేను ఏమైతే అనుకున్నానో నా కోసం నేను బతకాలి, నా కోసం నేను చేసుకోవాలనుకుంటున్నారు. మీరు అనుకుంది ఒక రకంగా ఇది చేస్తున్నారు, మీరు అనుకునే మ్యూజిక్ మరోవైపు వెళ్తుంది. మీరు అనుకున్నట్టుగా మీరు హిడెన్గా కొన్ని చేసే సేవా కార్యక్రమాలు ఉన్నాయి, బయటికి చెప్పుకోకుండా. మీకు పబ్లిసిటీ అనేది ఇష్టం ఉండకుండా బయటికి చెప్పుకో. ఇంకా ఏమైనా మీరు చేసుకోవాల్సినవి కానీ చేయాల్సినవి ఏమైనా అనుకుంటున్నారు? 100% సార్. యాక్చువల్లీ మన ఇండియాలో ఎవరెవరు ఉన్నారు, సో వీ హ్యావ్ టు కాంపీట్ విత్ ద వరల్డ్. ఇంటర్నల్ ఫైట్, ఇంటర్నల్ కాంపిటీషన్ వీ హ్యావ్ టు స్టాప్. ఓకే. మన ఏం పని చేసినా, ఏం వర్క్ చేసినా వీ హ్యావ్ టు కాంపీట్ విత్ ద వరల్డ్. ఒక ఇంగ్లీష్ హాలీవుడ్ పడం మూవీ వస్తుంది, ఇక్కడ వచ్చేసి అన్ని చోట్ల కలెక్షన్ చేసి అలాగే పెడుతుంది వితౌట్ ప్రమోషన్. ఏమీ ప్రమోషన్ లేదు, బట్ అన్ని యాంగిల్లో వస్తుంది. మనం ఇంత ప్రమోషన్ చేస్తాం, థియేటర్కి ఎవరు రాదు. సో ఇది మన ఇంటర్నల్ బాధ ఇచ్చేది ఇది. సో మనల్ని ఏం చెప్తారు, వీ హ్యావ్ టు కాంపీట్ విత్ ద వరల్డ్. అది ఎలా అవుతుంది? సో విత్ అవర్ థాట్స్. దాని తర్వాత వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. మన కంపారిజన్ మనం ఉండకూడదు. అన్ని మూవీలో ఈ మూవీ కింద ఆ మూవీ, ఆ మూవీ కింద ఈ మూవీ, అన్ని డైరెక్టర్స్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. వాట్ దే ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్, దే విల్ డూ దట్. బట్ ఇండియా వరల్డ్ను కాంపిటేట్ చేయాలి, ఇది నా ఆశ యాక్చువల్లీ. సో మనం ఏం చేసినా వరల్డ్ హ్యాస్ టు సీ. ఇప్పుడు నాకు తెలిసి ఆ స్థాయి వచ్చింది. ఇండియా ఇస్ నౌ ఇన్ బిగ్గెస్ట్ స్టేజ్లో ఉంది. సో దిస్ ద టైమ్
టు కాంపీట్ విత్ ద వరల్డ్. సార్ మ్యూజిక్ డైరెక్షన్ రెండు ఎంజాయ్ చేస్తున్నారా సార్? వాట్ ఈస్ యువర్ మెయిన్? మ్యూజిక్ ఇస్ మెయిన్. డైరెక్షన్ వచ్చేసి నా హాబీ. ఇయర్లీ వన్స్ ఇయర్లీ ఒక హాబీ, ఒక రైట్ హాబీ ఉండాలి కదా. సో అందుకే అది అలా ఉంది. సో ఓకే, మీ డైరెక్షన్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా పెద్ద హీరో తెలుగులో ప్రభాస్ లాంటి హీరో మీ డైరెక్షన్లో చేస్తా అంటే వాట్ ఈస్ యువర్? లేదు సార్, మ్యూజిక్ ఐ విల్ డూ మ్యూజిక్. ఓకే, ఎలా ఇది ఉండదు ఏంటంటే ఇయర్లీ ఒక హాబీ సార్. చిన్న చిన్న మూవీ నా చేతిలో ఏముందో సో ఐ విల్ డూ విత్ దట్. ఓకే, ఫుల్ ప్లజ్గా డైరెక్షన్ చేయరు, నాకు ఐడియావే లేదు. ఓకే సార్. అంటే ఆల్రెడీ చేసిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ బ్లాక్ బస్. ఎన్టీఆర్ నీల్ సినిమా ఎలా ఉండబోతుంది అంటే సినిమా సబ్జెక్ట్ గురించి వద్దు, మ్యూజిక్ ఎలా ఉండబోతుందని ఒక చిన్న ఫ్యాన్స్కి ఒక ఇంకా జరుగుతూనే ఉంది సార్. అది ప్రశాంత్ సార్ ఎండ్ వరకు మనకి ఏమీ తెలీదు. హీ విల్ డిజైన్ ఇట్. దాని తర్వాత హీస్ హ్యావింగ్ ఏం చెప్తారు యాక్చువల్లీ ఐడియా ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ టు ఎండ్. హీ నో హౌ ఇట్ హ్యాస్ టు బి. అది ఆయన విజన్. సో హీ విల్ మోల్డ్ ఎవ్రీబడి. ఓకే, అందరూ కరెక్ట్గా నీట్గా ఆయనకి ఏం కావాలో హీ విల్ డూ దట్. 100% బాగానే ఉంటుంది. కల్చర్ సెట్స్ మీదకి ఏమైనా వెళ్ళారు సార్? ఎన్టీఆర్ గారిని కలవటం కానీ అలా 3-4 times we have met. 3-4 times. ఓకే, he's like brother. I am a big fan of him. ఓకే. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సపరేట్ ఒక హోంవర్క్ అంటూ ఉంటుందా సార్ ప్రతి సినిమాకి? అది కామన్గా ఉంటుంది సార్. బిఫోర్ వీ డూ సంథింగ్ దాని తర్వాత విజువల్ వచ్చిన తర్వాత విల్ డూ లాట్ ఆఫ్ వర్క్. అది కామన్గా ఉంటుంది. ఓకే. సో చాలామంది మ్యూజిక్ అపార్ట్ ఫ్రమ్ యూ, అంటే మీరని కాదు సపరేట్గా, అంటే చాలామందికి సినిమాలు మ్యూజిక్ టైంకి ఇవ్వట్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేట్ అవుతుంది అని ఒక చిన్న కంప్లైంట్ ఉంటుంది సార్. అంటే అందరు మ్యూజిక్ అలా కాదు. సో నిజంగా అది ఉంటుందా సార్? అలా ఎందుకు లేట్ అవుతుంది అలా ఏమైనా మీకు? 1 point ఎక్కువ మూవీ తీసుకుంటే కాంట్ గివ్ ద టైమ్ ఫర్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. సమ్టైమ్స్ వాట్ విల్ హ్యాపన్ ఎట్ ఎ టైమ్ 3-4 movies విల్ కమ్. ఆ టైంలో కొంత కష్టం అవుతుంది. సో నా ఐడియాలో ఐ కెన్ మేనేజ్ ఓన్లీ 5 movies. ఓకే, సో పర్ ఇయర్లీ 5 max to max 6 movies ఐ క్యాన్ మేనేజ్. ఓకే, అందుకే నేను లీస్ట్ అవుట్గా కరెక్ట్గా మేనేజ్ చేస్తే వచ్చేసాను ఫ్రమ్ ఉగ్రం నుంచి ఇది వరకు. సో ఐ హ్యావ్ మేనేజ్ దట్ 5 to 6 movies. ఓకే. సమ్టైమ్స్ సమ్ మూవీస్ విల్ బి షిఫ్టెడ్, లైక్ ఏప్రిల్కి వచ్చేస్తే ఇట్ విల్ కమ్ అండ్ డిసెంబర్ మీన్స్ ఐ విల్ ఇన్ దట్ టైమ్ ఐ విల్ మేక్ సమ్ స్పేస్ ఫర్ అదర్ మూవీ. అలా ఎంగేజింగ్గా ఉండాలి అంతే. సో అన్ని యాంగిల్లో మన డిప్ అయినా కూడా అప్ అయినా కూడా సో వీ హ్యావ్ టు బి ఎంగేజ్ ఉంటే ఏమి బ్యాడ్ టాపిక్ రాదు. ప్రజెంట్ ఏ మూవీస్ ఉన్నాయి సార్ తెలుగులో మొత్తం? ప్రజెంట్ ఇక్కడ విశ్వక్సేన్ గారిది ఒక చేస్తూ ఉన్నాను, స్కల్ట్ అని. దాని తర్వాత స్వయంభూ చేస్తూ ఉన్నాను. అలాంటివి ఉంది. సో అన్ని లాంగ్వేజ్లో ఒక 2 movies. ఫైనల్గా వీర చంద్రహాస ఈ సినిమాని ఆడియన్స్ ఏ మైండ్ సెట్లో వచ్చి చూడాలి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో రావాలనేది? ఇది ఒక కమర్షియల్ యాంగిల్ ఓరియంటెడ్ మూవీ సార్, బట్ ఒక కల్చర్ని రిప్రజెంట్ చేయాలని నేను హానెస్ట్ అటెంప్ట్. సో నా డ్రీము నా కల్చర్ని మీరందరూ చూడాలి అని. సో మీరందరూ చూస్తే అట్లీస్ట్ ఇక్కడ ఉంచిన కల్చర్ అట్లీస్ట్ బయట వస్తుంది చూసిన తర్వాత. ఇది నా కోరిక. బట్ ఆంధ్ర అంటే అది కమర్షియల్ యాంగిల్ మూవీ, అది ఆ ప్యాషన్ ఉంటుంది ఇక్కడ. సో అందరూ 100% ఎంజాయ్ చేస్తారు, అది నాకు తెలుసు. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ద కమర్షియల్ యాంగిల్స్. ఓకే, నేను చేసిన అన్ని మూవీ కమర్షియల్ యాంగిల్లే ఉంటుంది. బట్ ఇది సిస్టమేటిక్గా నేను ఎక్కువ మార్పాటు లేకుండా ప్రాపర్గా యక్షగాన ఎలా ఉంటుందో ఐ హ్యావ్ ప్రజెంటెడ్ దట్. ఓకే. అంటే ఇంతకు ముందులా లేదు సార్, మీరు అన్నట్టుగా ఆంధ్రాలో కమర్షియల్ యాంగిల్ ఎక్కువ ఆడియన్స్ కమర్షియల్ మూవీసే చూస్తారు అన్నారు కదా, లేదు ఇంతకు ముందులో మారింది. ఇప్పుడు మారింది, కరెక్ట్గా కంటెంట్ ఓరియంటెడ్ మూవీ చేస్తా ఉన్నారు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలని ఖచ్చితంగా రూటెడ్ స్టోరీస్. అవును.
అందరు రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇది మీకు ప్లస్ అవుద్ది డెఫినెట్గా. థ్యాంక్స్. రైట్. ఆ యాంగిల్లో చూస్తే చాలు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రవి బసూర్ గారు మ్యూజిక్ డైరెక్టరే కాదు, డైరెక్టర్గా కూడా మంచి సక్సెస్ సాధించాలి. ఈ సినిమాతో మీకు డబ్బులు కూడా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.